విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర పోరాట కమిటీ ధర్నాకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ ధర్నాలకు పిలుపునిచ్చింది. సుమారు 2 గంటల పాటు ప్రధాన రహదారిపై బైఠాయించి పోరాట కమిటీ సభ్యులు నిరసన తెలిపాయి. ఇక స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలని, ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం సహకరించాలని కమిటీ డిమాండ్ చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర పోరాట కమిటీ ధర్నాకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ ధర్నాలకు పిలుపునిచ్చింది. ఇక సుమారు 2 గంటల పాటు ప్రధాన రహదారిపై బైఠాయించి పోరాట కమిటీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఇక స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలని, ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం సహకరించాలని కమిటీ డిమాండ్ చేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు, చెప్పండి. ఇక మొత్తంగా చూసుకుంటే అయితే విశాఖ పోరాట కమిటీ అయితే మరి రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. ఇక దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ భవాని. ఏదైతే విశాఖలో ఉధృత వాతావరణం అయితే చోటు చేసుకుందని చెప్పాలి. విశాఖ ఉక్కు కార్మికులు ఒక్కసారిగా రోడ్డెక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. విశాఖపట్నంలో కోర్మన్పాలెం కూడల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నిర్వాహితులు రాస్తారోకో నిర్వహించడంతో ఒక్కసారిగా ఉధృత వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తున్నాము. విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి చాలా ప్రధానమైన అంశంగా కనబడుతుంది. హామీ ఇచ్చి ఇప్పటికే 2 నిమిషాలు గడుస్తున్నా కేంద్రం నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి అయితే కార్మికులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ క్రమంలోనే నేషనల్ హైవే మొత్తం అంతా కూడా దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. కోర్మన్పాలెం జంక్షన్ లో భారీగా పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు ఈ రోజు ఉదయం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు కూడా స్టీల్ ప్లాంట్ కార్మికులంతా కూడా రాస్తారోకో నిర్వహించినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఇష్యూకి సంబంధించిన దాని మీద బంధునైతే పిలుపునిచ్చినటువంటి రాస్తారోకోకి ధర్నాలకు పిలుపునిచ్చినటువంటి జిల్లాలో ఈరోజు రైట్. ఓకే, థ్యాంక్ యూ కన్నబాబు. థ్యాంక్ ఫర్ ది అప్డేట్స్.